డీటెయిల్ చూస్తే తెలంగాణలో 3 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో వర్షాలు పడతాయని తెలిపింది. వీటి ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు నల్గొండ, యాదాద్రి, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలో 3 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో వర్షాలు పడతాయని తెలిపింది. వీటి ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు నల్గొండ, యాదాద్రి, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఎంత పాపం చేశావు రేవంత్? నిన్నటిదాకా ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డల మధ్య కొట్లాట పెట్టావు. ఇప్పుడు మహాలక్ష్మి పేరిట మభ్యపెట్టి అక్కా చెల్లెళ్లకు జుట్లు పట్టుకుని కొట్టుకునేలా చేస్తావా? ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉంటదా? కోటి మందిని కోటీశ్వరులను చేయడం దేవుడెరుగు. కనీసం గ్యారంటీ కార్డులో పెట్టిన 2,500 రూపాయల మహాలక్ష్మి హామీని ఇప్పటికైనా నెరవేర్చు. లేకపోతే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్టాఫీసులో మహాలక్ష్మి పథకం కోసం మొదలైన ఇలాంటి ఘర్షణలు పల్లె పల్లెకు పాకే ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలని రేవంత్ సర్కారుకు సూచించారు. గులాబీ పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. నయవంచక కాంగ్రెస్, బీజేపీలకు అనేక మంది నేతలు, కార్యకర్తలు గుడ్ బై చెప్తున్నారు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్షాన్ని భావించి పెద్ద సంఖ్యలో గులాబీ గూటికి చేరుకుంటున్నారు. తాజాగా పరిగి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, బీజేపీలను వదిలి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వారంతా గులాబీ పార్టీలో జాయిన్ అయ్యారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, మెతుకు ఆనంద్తో పాటు పలువురు పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో విచిత్రమైన అనుభవాలు చూస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తెలివిగా ప్రవర్తిస్తున్నారని విరుచుకుపడ్డారు. ఏ పార్టీలో ఉన్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉన్నారని బదులిచ్చారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ఎలా ఉండాలో, రాష్ట్రానికి ఎలా నాయకత్వం వహించాలో, ఎంత అద్భుతంగా పనిచేయొచ్చో కేసీఆర్ దేశానికి చూపించారని తెలిపారు. ముఖ్యమంత్రి ఎలా ఉండొద్దో, ఎలా మాట్లాడొద్దో, ఎలాంటి పనులు చేయొద్దో రేవంత్ రెడ్డి చూపిస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు. పార్టీ మారింది, కొంతమంది మన ఎమ్మెల్యేలు మన పార్టీలో గెలిచిన కొంతమంది పోయినారు. పోయినాక సరే పోయిన వాళ్ళు పోయినామని చెప్పుకోవాలి కదా. ఏ పార్టీలు ఉన్నావా అంటే ఈ పార్టీలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇటుకు వస్తుంటే ఆ వీడియో చూసిన విలేకరు అడుగుతాడు, ఏ పార్టీలు ఉన్నావు సార్ నువ్వు అంటే, ఏ పార్టీలు ఉండాలనో గా పార్టీలనే ఉన్నా.
ఇప్పుడు మీకు పిల్లలు ఉంటారు అందరు ఇళ్ళలో, పిల్లగాడు బయటికి పోయిండు అనుకో, బయటికి పోయినాక కొద్దిగా ఆలస్యమైంది అనుకో, 9:30 10 అవుతుంది, పిల్లగాడు ఇంటికి వస్తలేడు, ఫోన్ చేసినావు, యాడున్నవరా అంటే నేను యాడుండాలి నువ్వు గాడినే ఉన్నాను అనుకో, వాడు ఏమంటావు, నువ్వు దవడమికెళ్ళడు దంపో, ఇంటికి రాగానే ఒకటి వేస్తావా లేదా, ఏమరా బాగా మాట్లాడుతున్నావు అని. ఈ అతి తెలివితేటలు ఇలా చూస్తున్నాం, కొత్త కొత్త విచిత్రమైన 20 నెలల్లో విచిత్రమైన అనుభవాలు. ఇప్పుడు రాష్ట్రంలో 10 ఏళ్ళ బుడ్డ పొలగాన్ని పట్టుకొని అడిగినా, తమ్మి కాలే ఆదాయ ఇవాళ ఏ పార్టీలో ఉన్నాడంటే ఏం చెప్తారు, కాంగ్రెస్ అని చెప్తారు. కానీ స్పీకర్కి అర్థమవుతలేదు, మీ వికారాబాదు ఎమ్మెల్యే గారికి మాత్రం ఆయన ఏ పార్టీలో ఉన్నాడో శోధించి పరిశోధించి మళ్ళీ ఎంక్వైరీ పెట్టి చెప్తారట. ఇంకా విచిత్రం నేను చూస్తూ ఉన్నా, అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చినాక, కాంగ్రెస్ పరిపాలన వచ్చినాక అనుభవాలు ఎంత తమాషాగా ఉన్నాయంటే, పాపం ఆ ఎమ్మెల్యేల పరిస్థితి 10 మంది పోయినోళ్ళు ఎట్ట తయారైందంటే, అయ్యా మీరు ఏ పార్టీలో ఉన్నారంటే సుప్రీంకోర్టులోనేమో మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, కేసీఆర్ నాయకత్వంలో ఉన్నామని అక్కడ రాస్తాను. మరి నువ్వు కండువా కప్పుకున్నావు కదా అంటే, దేవుని కండువా, అది కాంగ్రెస్ కండువా కాదు, ముఖ్యమంత్రి గారు బాగా దేవుడు అంటే ప్రేమ, అందుకే మాకు దేవుని కండువా కప్పిండు. ఇట్లా విచిత్రమైన ఒక పరిస్థితి గత 20 నెలలుగా హైదరాబాద్కి వెళ్ళి మొదలు పెడితే కింద ఉండే ఒక చిన్న పల్లెటూరు దాకా అదే పరిస్థితి కనబడుతూ ఉన్నది. చాలా గమ్మత్తైన పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలో, రాష్ట్రానికి ఎట్లా నాయకత్వం వహించాలో, ఎంత అద్భుతంగా పనిచేయొచ్చో భారతదేశానికి చూపెట్టింది మన నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండొద్దో, ఎట్లాంటి మాటలు మాట్లాడొద్దో, ఎటువంటి పనులు చేయొద్దో చూపెడుతున్నది రేవంత్ రెడ్డి గారు. అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. హామీలు అమలు చేయాలని కోరితే కోసుకున్న పైసా రాదంటున్నారని మండిపడ్డారు. లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చారని రేవంత్ అంటున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి సీఎం హోదాకు తగినట్లు ప్రవర్తించడం లేదని విరుచుకుపడ్డారు. ఆఖరికి జేబులో పైసలు లేకపోయినా, బాగా అప్పులున్నా, ఒక్కొక్కరి మీ నెత్తి మీద 50 లక్షల కోటి రూపాయలు అప్పున్నా, లోపల బనీన్ చినిగిపోయినా, బనీన్ పొక్కలు పడ్డా, బయటికి మాత్రం కడకంగి కద్దరంగి వేసుకొని హై షాన్ మే ఫరక్ నియానా అని చెప్పి బయట తిరుగుతాం, అంతేనా? అట్లే ఉంటామా లేదా? ఎందుకంటే అట్లా ఉంటేనే మళ్ళీ ఎవడన్నా పైసలు ఇచ్చి ఓడిస్తాడు, లేకపోతే ఎవడిస్తాడు అప్పు, మళ్ళీ ఎవడు ఇయ్యాడు కదా. కానీ రేవంత్ రెడ్డి కథ ఎట్లుంది, నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, నేను దెబ్బన చెప్పులు ఎత్తుకపోతేనేమో అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఎవడన్నా చెప్తాడు ఎట్లా ముఖ్యమంత్రి? ఈ విచిత్రం. ఇప్పుడు దబ్బన ఒక్క మాట అనుకో, నేను మహేష్ రెడ్డి అన్న దగ్గర అప్పు తీసుకున్నా, ఎంతో 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నా అనుకో. తీసుకొని మహేష్ అన్న నాకు బాగా కష్టం ఉందే, జరా ఒక నెల రోజులు ఇస్తా అని చెప్పిన. మరి నేను నెల రోజులు నాకు వెళ్ళలేదు, నేను ఇయ్యలే. 2 నెలలు అయింది ఇయ్యలే, 6 నెలలు అయింది ఇయ్యలే. మహేష్ అని నువ్వుకుంటాడా? ఏమాయబాయి నువ్వు చెప్తివి, మస్తుగా చెప్తివి, ఇస్తలేవు, ఏం సంగతి అడుగుతాడా? అడగడా? నెల రోజుల్లో నేనే చెప్తి. మరి 6 నెలలు అయిపోయాయి, అడిగింది అనుకో, ఇక నేను ఏం చేయాలి? నిజానికైతే నిజాయితీ ఉన్నోన్నైతే, అరే 1 లక్ష వెళ్తలేవే, 50,000 వెళ్తున్నాయి, 50,000 ఇస్తా, ఇంకో 50,000 మళ్ళీ ఇస్తానా, ఇక మిత్తి మాఫ్ చేయరని దండం పెడతా అని బతిమలు ఆడుకోవాలి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కథ ఎట్లుంది? ఏమైనా 100 రోజులలో గ్యారంటీని అమలు చేస్తా అన్నావు, అందరికి అన్నీ ఇస్తా అన్నావు, మరి ఇవాళ ఇస్తలేవేందా అంటే ఏమంటుండే ఎరికేనా? ఏం చెప్తారా? నన్ను కోసుక తింటారా? ఏం చెప్తారా? నన్ను మీరు కోసుక తింటారా? కోసుక తినేందుకు నువ్వు ఏమైనా సేపువా, మామిడికాయవా, ఏంటిది నువ్వు? అరే ఇట్లుంటుందా ఎక్కడైనా? ముఖ్యమంత్రి అనేటోడు నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చిన, ఏం మాటలు అవి, ఏం అసలు మాది మాకే పరిశాన్ ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు మాట్లాడినట్టు కామెంట్ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. కొందరు అధికారులు రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువ చేస్తున్నారని విమర్శించారు. గతంలో మాదిరిగా ఉండదని, అందరి పేర్లు రాసుకుంటున్నామని, అందరి లెక్కలు సెటిల్ చేస్తామని హెచ్చరించారు. సబితక్క ఇవాళ కాదు, ఇప్పుడే సత్యక్క చెప్పినట్టు, సబితక్క రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ కాకముందే మంత్రి అయిన మరి సీనియర్ నాయకురాలు. అట్లాంటి సీనియర్ నాయకురాలకి నిన్న మహేశ్వరం నియోజకవర్గంలో ఓడిపోయినమో కుర్చీ మీద కూర్చోబెడతారట, గెలిచిన వాళ్ళని మాత్రం కింద కూర్చోన్నట్టు మనం పిచ్చోళ్ళక వాడు కారట్లు ఇస్తుంటే, వాడు ఇంకోటి చేస్తుంటే, పోజులు కొడుతుంటే మనం చూడాలంట. అక్క ఏమనలే పాపం, కానీ కార్యకర్తలు ఊకుంటారా? ఊకోరు కదా. అరే మా మేడంకి అవమానం జరుగుతుందని లొల్లి పెడితే ఇలా హోంమంత్రిగా పనిచేసిన అక్క మీదికి గింతంత పోలీసు వాళ్ళు ఎగిరిపోయి రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇలా పరిగి మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కలెక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా, గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా. ఇలా మీరు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఐఏఎస్ అధికారులు కూడా. మొన్న ఇక్కడ చూసిన నేను ఖైరతాబాద్లో ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి, ఇద్దరు చిలక పలుకులు పలుకుతున్నారు. ఏమని? 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు.
నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కువ టైం లేదు, 2-2.5 ఏళ్ళలో మళ్ళీ మేమే వస్తున్నాం. ఎవడెవడో ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో, ఎవరైతే అతి చేస్తుండ్రో, ఎవరైతే రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా. నేను ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా, బరాబర్ ప్రతి పేరు రాసి పెట్టుకుంటాం, ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం. ఇదివరకు లెక్క మాత్రం ఈసారి ఉండదు. అన్ని లెక్కలు హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. రేవంత్ ఏలుబడిలో అన్నదాతలు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు పట్టనితనంతో యూరియా కోసం రైతులు చెప్పులు, పాస్బుక్లు లైన్లో పెట్టి ఎదురు చూడాల్సిన దుస్థితి తలెత్తిందన్నారు. 10 ఏళ్లలో అన్నదాతలు సంతోషంగా ఉన్నారన్న నిరంజన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంతో నానా తిప్పలు పడుతున్నారన్నారు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న రైతు భరోసా వేసిందన్న ఆయన ఓట్లు డబ్బాలో పడగానే ఆ పథకానికి రామ్ చెప్తున్నాడన్నారు. ఇక ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మెదక్ పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాలో నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒక పాలనా సౌధం, జిల్లా కార్యాలయం, జిల్లా కలెక్టరేట్ పక్కన ఎస్పీ ఆఫీసు అద్భుతంగా పరిపాలన ప్రజలకు చేరువలోకి తెచ్చే ప్రయత్నంలో మనం కట్టినటువంటివి వాటిని చూస్తే ఒళ్ళు పులకరిస్తారు. మనమే కదా ఇవన్నీ చేసినామని. 10 ఏళ్ల తర్వాత అదే కలెక్టరేట్ల ముందర వచ్చి రైతులు ధర్నా చేసేటువంటి ఒక దుస్థితి కలుగుతుందని కళలో కూడా ఎవరం అనుకోలేము. ఇది అత్యంత బాధాకరమైనటువంటి, విచారకరమైనటువంటి సందర్భం. రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి. కలెక్టరేట్ల ముందర రైతులు ధర్నాలకు పూనుకుంటున్నారు. సన్న ఓట్లకు మీరు అలా అన్ని ఓట్లు అని చెప్పారు, కనీసం సన్న ఓట్లకైనా మీరు చెప్పినటువంటి బోనస్ ఇయ్యలేదని చెప్పి రైతులు రోడ్డెక్కి ఇలా అడుగుతున్నారు. దగ్గర 600 రోజులైంది ఈ సర్కారు వచ్చి. రోజుకొకటి సగటున 600 మంది రైతుల యొక్క ఆత్మహత్యలు జరిగి రైతుల ప్రాణాలు బలి ఉన్నటువంటిది ఈ దుర్మార్గం సర్కార్. వచ్చేటి ఎట్లా వస్తే వీడు ఏదో ఎక్కువిస్తున్నారు కదా అని ఆశపడ్డారు. ఎక్కువిస్తా అన్నాడు కదా అని ఆశపడే వరకే కొంప మునిగిపోయింది. ఆశపడ్డామంటే మోసం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మనం జాగ్రత్తగా ఉండాలి, ప్రజలకు చెప్పాలి, మీ బాధ్యత ఇది అని చెప్పాలి. కేసీఆర్ చెప్పంగా కూడా మనం పొరపాటు చేసినాం. పొరపాటున కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ అని చెప్పిండు కేసీఆర్ ఆయననే. 2 సార్లు ఎగ్గొట్టి ఒకసారి 4 ఎకరాల వరకు ఇచ్చి మొన్న అందరికి ఎందుకు ఇచ్చిండు? ప్రేమ పుట్టి ఇచ్చిండా? లోకల్ బాడీ ఎలక్షన్స్ లో లబ్ధి పొందడం కోసం మొన్న రైతు బంధు అందరికి ఇచ్చిండ్రు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఇప్పుడు ఉండేటువంటి రైతు బంధును ఈ కాంగ్రెస్ సర్కారు ఎత్తేస్తుంది. మీరు రాసి పెట్టుకోండి, జరగబోయేది ఇదే. వాళ్ళ గుణపాఠం చెప్తే పై దగ్గర పెట్టుకొని కనీసం మళ్ళీ ఈ ప్రభుత్వ కాలగడువు తీరే వరకైనా దాన్ని అమల్లో పెట్టే ప్రయత్నం చేస్తారు. రైతులకేం 15,000 కాదు, కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు. అన్ని ఓట్లకు బోనస్ అన్నారు. ఏమీ చేయలే. ఒక జిల్లా కాదు, ఒక మండలం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా యూరియా దొరకనటువంటి పరిస్థితి. రైతులు రోడ్డెక్కినారు, ఆందోళన చేస్తున్నారు. చెప్పులు పెట్టినారు లైన్లలో, పాస్బుక్లు పెట్టినారు, రాళ్లు పెట్టినారు. 10 ఏళ్లలో లైన్లలో చెప్పులు పెట్టే దుస్థితి రాలే. వ్యవసాయం అంటే పట్టదు. నీళ్లు పెట్టుకొని నీళ్లు రైతుల పొలాలు ఇవ్వకుండా ఏం చేస్తారు నాకు అర్థం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఉన్న నీళ్ళని ఇచ్చేటువంటి తెలివి లేనటువంటి ఈ సర్కారు ఇది ఎట్లా రైతుల సర్కారు అయితే ఎట్లా రైతులను పట్టించుకుంటుంది? కోవిడ్ సమయంలో అన్ని కార్యక్రమాలు స్తంభించిపోయినాయి, మీ అందరికీ తెలుసు. కానీ రైతులు మనోనిబ్బరం దెబ్బతినకూడదు, వాళ్లకు వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతినకూడదని సజావుగా కొనుగోళ్లు జరిగి కోవిడ్ లో కూడా రైతులకు సజావుగా డబ్బులు వచ్చి ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ సర్కార్. నీళ్లు వానలు పడ్డాయంటే, పైనుంచి నీళ్లు వస్తున్నాయంటే కింద అందరినీ అలర్ట్ చేసేసేది. ఇలా వీళ్ళకి ఏముందండి? భూములను నమ్ముకున్న గురించి వీళ్ళకి పట్టదు. భూములను నమ్ముకొని బతికేటువంటి రైతుల గురించి వీళ్ళకి పట్టదు. ఇప్పుడు ఉండేటువంటి పాలకులకు భూములను అమ్ముకునేటువంటి రింగు మాత్రమే వాళ్ళు, అది మాత్రమే విద్య వాళ్ళకి తెలిసినటువంటిది. రైతులకు ఒక ఓదార్పిచ్చేటువంటి మనస్సు ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం ప్రజలకు కావాలి. అది అలా రాష్ట్రంలో కొరబడింది. రైతుకు కావాల్సింది కరెంటు, నీళ్లు, పెట్టుబడి, పంటల కొనుగోళ్లు, వ్యవసాయానికి అవసరమైనటువంటి సపోర్టు, ఫర్టిలైజర్స్ కానీ ఇవన్నీ సకాలంలో వేయడం. 20 రోజులు 15 రోజులు కళాల మీద పడిగాపులు కాస్తారా రైతులు? ఏం దుస్థితి ఇది? బీసీ రిజర్వేషన్ల కోసం ఫైట్ చేయాల్సింది టెంటులో కాదు, పార్లమెంట్లో అన్నారు బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో కొట్లాడకుండా రోడ్ల మీద ధర్నాలు చేస్తే ఎవరికి లాభం అని ప్రశ్నించారాయన.
బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ సర్కారు ఆడుతున్నది ముమ్మాటికి డ్రామానే అన్నారు సురేష్ రెడ్డి. 2 పిల్లర్లు కూలిపోతే కాళేశ్వరంలో 2 సంవత్సరాల నుంచి దాని చుట్టే రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. 200 టీఎంసీ గోదావరి జలాలు దోపిడీ అయితే మాత్రం ప్రభుత్వం నుంచి, తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన లేదు, పోరాటం లేదు. ఇది వ్యత్యాసం గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రస్తుతం పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి. గోదావరి జలాలపై మాకు చాలా స్పష్టత ఉంది. ఢిల్లీలో మాత్రం స్పందన రావటం లేదు. కాంగ్రెస్ పార్టీ అయినా అటు బీజేపీ అయినా వారు ఎంతైతే స్పందించాలనో, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఒక చిన్న రాష్ట్రం తెలంగాణ, కానీ కనీస సపోర్ట్ లేని వాతావరణం మాకు ఢిల్లీలో కనిపిస్తుంది. అందుకు దీనిపైన పార్లమెంట్లో మీరు చూస్తున్నారు, గత 10 రోజుల నుంచి ఏ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఒకే అంశాన్ని పట్టుకొని ఏ విధంగానైతే సభ వాయిదా అవుతుందో, దీనివలన చిన్న పార్టీలు, మాలాంటి పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, అనేక రాష్ట్రాలు వారి సమస్యలు చెప్పుకునటానికి, సమస్యల్ని చెప్పి ఆకర్షించి పరిష్కరించడానికి అవకాశం, వేదిక అది కేవలం పార్లమెంటే ఉంటుంది. పార్లమెంట్లో మా నోరు నొక్కే ప్రయత్నం మీరంతా కూడా చూస్తూనే ఉన్నారు. గోదావరి పైన మా స్పష్టత ఉంది. మీరు ఆ రోజు ఎస్టాబ్లిష్ అయిన నీళ్లతో పాటు ఎక్సెస్ వాటరా, ఫ్లడ్ వాటరా, దానిపై మీరు కమిటీ ఏర్పాటు చేయండి. ఆ వాటర్ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత కన్సెన్సస్ ద్వారా 2 రాష్ట్రాల ఒప్పందం తర్వాత ఒక నిర్ణయంకి వచ్చిన తర్వాత కింది రాష్ట్రాలు ఏ ప్రాజెక్టు కట్టుకున్నా మాకు ఇబ్బంది లేదు. కానీ ఆ రోజు కేసీఆర్ గారు ఏదో నీళ్ళు ఎక్సెస్ ఉన్నాయని చెప్పారని ఇటువంటి తప్పు మాటలతో ప్రజల్ని మోసం చేస్తూ తెలంగాణకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని మర్చిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట నేను ఈ సందర్భంగా ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు బీసీ రిజర్వేషన్ పైన తెలంగాణ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. టెంట్ హౌస్లో పోరాటన జరగదయ్యా, పార్లమెంట్ హౌస్లో పోరాటన జరగాలి అని. ఒక ఉదాహరణ చెప్తుంటారు, 2 పెద్ద ఎద్దులు పొడుచుకుంటే కిందున్న గడ్డి ఎండిపోతుంది అంటారు. అంటే ఈరోజు బీజేపీ, కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో కిందున్న గడ్డి అంటే నేను చెప్పేది సమస్యలు. ఈరోజు ప్రధాన సమస్య ఉదాహరణకు బీసీ రిజర్వేషన్స్. తెలంగాణ ఇస్ అ మోడల్ ఫర్ ద కంట్రీ అని చెప్పిన రాహుల్ గాంధీ కంట్రీకి, జాతికే మోడల్ అన్నప్పుడు ఆ పార్టీకి సంబంధం ఉన్న జాతీయ నాయకులే నిన్న హాజరు లేరు. సో ఈ విధమైన డబుల్ స్టాండర్డ్స్, మోసం చేసే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాన్ని మేము ఖండిస్తున్నాం. మీకు ఇంత ఒక నేషనల్ మోడల్ అని చెప్పినప్పుడు ఈరోజు పార్లమెంట్లో అంశాన్ని ఎందుకు లేవనెత్తడం లేదనేది కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున వీఆర్ క్వశ్చనింగ్ ద గవర్నమెంట్. మీరు చట్టాలు తీసుకొచ్చారు, చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఇంటెంట్, కంటెంట్ చూస్తారు. అంటే మీ ఉద్దేశం ఏంటి, మీ లక్ష్యం ఏంటి, మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి. మీ ఇంటెంట్ చట్టంలో రిజర్వేషన్ చేయాలంటే దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ మీరు చేయవలసిన కార్యక్రమాలు, మీ చేతిలో ఉన్న కార్యక్రమాలు, మీ ప్రభుత్వ కంట్రోల్లో ఉన్న కార్యక్రమాలు ఎందుకు చేయటం లేదనేదే మా ప్రశ్న. మీరు ఈరోజు సబ్-ప్లాన్ చేస్తున్నారు బీసీస్కి, లేకుంటే సంవత్సరానికి ఇంత బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు. దీనికైతే చట్టాలు అవసరం లేదు, అనుమతులు అవసరం లేవు కేంద్రానికి. అవన్నీ మీ పరిధిలో ఉన్నాయి. ఈ అంశాలను మీరు అమలు చేసి వచ్చి ఢిల్లీలో ధర్నా పెడితే అప్పుడు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉన్న బీసీ వర్గాలకు ఒక విశ్వాసం కలిగేది ఉంటుంది. మా ప్రభుత్వం, మా నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీ వర్గాలకు ప్రత్యేకంగా ప్రతి ఒక్క వర్గాన్ని నెంకుతూ తీస్తూ వారిని ఆర్థికంగా బలపరచడానికి మా రాష్ట్ర బడ్జెట్ ప్రణాళికలు తయారు చేసి ఎన్నో కార్యక్రమాలు చేసిన అంశాలు మీరు చూశారు. అందుకు ఈరోజు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ తరఫున మా సంఖ్య తక్కువ, మా నోరు మాత్రం బలంగా ఈ ఇరిగేషన్ పైన, బీసీ రిజర్వేషన్స్ పైన, తెలంగాణకు కావలసిన ప్రతి ఒక్క వాట పైన మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. రేవంత్ సర్కార్కు కేసీఆర్ అంటే ఎంత కోపముందో మరోసారి రుజువైంది. కేసీఆర్ ఫోటోతో ఉన్న కంటి వెలుగు అద్దాలు చెత్తకుప్పల్లో దర్శనమిచ్చాయి. వికారాబాద్ జిల్లా ఆలంపల్లి కొత్తగాడి శివార్లో పేదలకు పంచే అద్దాలు పెంటకుప్పలలో కనిపించడాన్ని బీఆర్ఎస్ నేత శుభప్రద్ పటేల్ తప్పుబట్టారు. కేసీఆర్ మీద కోపంతో పేదల ఉసురు పోసుకుంటున్న రేవంత్ కంటి వెలుగు అద్దాలను పేదలకు పంచకుంటే ఆందోళన నిర్వహిస్తామని శుభప్రద్ హెచ్చరించారు. కేసీఆర్ హయాంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కంటి వెలుగు పథకాన్ని రేవంత్ సర్కారు నీరుగార్చారని 1000
అద్దాల సెట్లను చెత్త కుప్పల్లో పడేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. దీంతో రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. మోయినాబాద్ మున్సిపల్ పరిధిలోని చిలుకూరి గ్రామంలో ఇండ్లు ఉన్నవారికి ఇండ్లు ఇచ్చారు, కానీ ఇల్లు లేని వారికి కనబడలేదా అంటూ అధికారులను నిలదీశారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నా పేరు రాలేదు, అప్పుడే అప్లికేషన్ పెట్టినా, అందరికి చెప్పినా కూడా ఇంతవరకు ఏం రాలేదు. ఈయనే ఉంటే చచ్చిపోతుంటిగో, నా ఇల్లు కూలిపోయింది, నా పరిస్థితి ఇట్లా అయిపోయింది చూడు. నా భర్త చనిపోయిండు, నాకేం ఆదాయం లేదు, ఏం ఆస్తి లేదు, నేను పొట్టకు బతికేదే కష్టం ఉంది. నా ముందు శాంక్షన్ అయితే పైసలు పెట్టుకోమన్నారు, నేను పెట్టుకునే పరిస్థితి లేదు. మీరే కట్టియండి దయచేసి, ఇల్లు కట్టించి ఇయ్యండి. గరీబోళ్ళకు ఎవరెవరికో ఇచ్చిండ్రు, నాది పట్టించుకుంటలేరు, నాకు ఏం సాయం చేయలేరు నాయన మీ ప్రభుత్వము. నేను ఎన్నిసార్లు పోయి చెప్పినా కూడా నాకు పట్టించుకుంటలేరు. అందరికి వచ్చినాయి, నాకు రాలేదు. నాకు చెయ్యింది మీరు దయచేసి. ప్రభుత్వం పట్టించుకొని నాకు భూమి లేదు, ఏం లేదు, నాకు ఇల్లు శాంక్షన్ చేసి ఇల్లు కట్టి ఇయ్యండి మీరు దయచేసి చెప్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక తరగతులు నిర్వహించకపోవడంపై నిరసనకు దిగారు. 2 నెలలుగా మ్యాథ్స్, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ లేక తరగతులు బంద్ అయ్యాయని, డిజిటల్ క్లాసులు విని సర్దుకోవాలని ప్రిన్సిపల్ చెప్తున్నారని విద్యార్థులు వాపోయారు. కలెక్టర్తో నిన్ననే సమావేశం జరిగిందని ప్రిన్సిపల్ సముదాయించే ప్రయత్నం చేసిన విద్యార్థులు నిరసనకు దిగారు. ఫ్యాకల్టీ వస్తేనే తరగతి గదిలోకి వెళ్తాం, లేదంటే రోడ్డుపైనే నిరసన తెలుపుతామంటున్నారు. వెంటనే ఫ్యాకల్టీని నియమించి తరగతులు జరిగేలా చూడాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మేము ఎందుకు ఇంతగానం టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చోవాలి? మాకు ఎగ్జామ్స్ ఇంకా ఎంత దగ్గరలో ఉన్నాయి, మాకు రివిజన్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఈ క్లాసెస్ అవ్వకపోతే మేము రివిజన్ ఎప్పుడు చేసుకుంటాం? సిలబస్ కంప్లీట్ అవుతలేదు అసలుకి. మేము ఇంకా వీకెండ్స్లో ఏం రాయలేదు, జస్ట్ నామకే వాస్తే అయితే రాయలేము కదా. మేము వీకెండ్స్ అలా స్కోర్ చేయాలి, మేము బై హార్ట్ చేసి అక్కడ పెట్టాలి, కానీ బట్టి పెట్టయితే పెట్టద్దు కదా. మా సార్ డిజిటల్ క్లాసెస్ పెట్టిస్తా అంటున్నారు, అది ఉన్నది ఒకటే బోర్డ్, ప్రొజెక్టర్స్ కూడా సరిగ్గా పనిచేస్తలేవు. ఆ డిజిటల్ బోర్డులో 4 క్లాసెస్ కంబైండ్ అయి వింటే మాకేం అర్థమైంది? సివై ప్రీమియర్ అనే ఇక్కడ మేము వచ్చింది, అలాంటి సివై కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నప్పుడు ఎక్సలెంట్ స్టూడెంట్సే కాదు ఫ్యాకల్టీస్ కూడా ఉండాలి కదా. ఫ్యాకల్టీస్ చెప్తే మేము ఎక్సలెంట్ స్టూడెంట్స్ అయిద్దాం. అడుగుతున్నారు మాకు వీకెండ్స్ పెట్టిస్తున్నారు, ప్రతి హెడ్ ఆఫీస్ నుంచి ఎందుకు ఇన్ని స్కోర్స్ ఇంత తక్కువ వస్తున్నాయి అంటున్నారు. ఫ్యాకల్టీ లేదు కాబట్టి మాకు స్కోర్స్ వస్తలేవు. వాళ్ళు ప్రశ్నించినప్పుడు మేము కూడా ప్రశ్నిస్తాం వాళ్ళకి, మాకు ఫ్యాకల్టీ లేదు కాబట్టి మాకు రిజల్ట్స్ వస్తలేవు. మాకు రిజల్ట్ రాకపోతే మా లైఫ్ స్పాయిల్ అయితే దానికి మెయిన్ కారణం ఫ్యాకల్టీ రాకపోవడం మాత్రమే. వాళ్ళే రెస్పాన్స్ తీసుకుంటారు. మాకు ఎలా అయినా హెడ్ ఆఫీస్ నుంచి లెటర్ రావాలి, మేము రెస్పాన్స్ తీసుకుంటాం. రెస్పాన్సిబిలిటీ తీసుకొని మేము ఫ్యాకల్టీ పంపిస్తాం అంటేనే మేము ధర్నా ఆపుతాం, లేదా బస్ స్టాండ్ వరకు కూడా పోయి మేము. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.